6 ఎకర్స్ ఫామ్ హౌస్ ఫర్ సేల్. ఫామ్ హౌస్ అంటే నార్మల్ ఫామ్ హౌస్ కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్లో చుట్టూ మనం ఇప్పటిదాకా హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఎన్నైతే ప్రాపర్టీస్ చేసామో అన్నీ ఒక ఎత్తు. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ 6 ఎకర్స్ ఫామ్ ల్యాండ్ ఇంకొక ఎత్తు. ఎందుకంటే ఇక్కడున్న చెట్లు, పళ్ళు, తర్వాత కలప అంటే డిఫరెంట్ కలప ఉంది. ఆ కలప చెట్లు, ఈ పళ్ళ చెట్లు, ఈ తోటలు ఇవన్నీ కూడా అంటే ఇవి ఎవరైతే పెంచారో వాళ్ళ ప్లానింగ్ చాలా డిఫరెంట్ ఉంది. సో ఈ 6 ఎకర్స్ మీరు కొనాలనుకున్నా, లేదంటే మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఒక ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నా ఒక ఐడియా కోసం కూడా చూడొచ్చు. సో కొనాలనే ఏం లేదు, జస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేచర్ని ఇష్టపడితే, నేచర్ని మీరు లవ్ చేస్తే ఈ వీడియో ఖచ్చితంగా మీకు ఇష్టమవుతుంది. చాలా లైక్ చేస్తారు ఈ వీడియోని. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చాను. వచ్చిన ప్రతిసారి ఇక్కడి నుంచి, ఈ నేచర్లో నుంచి పక్కకి వెళ్ళబుద్ధి కానంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్. అండ్ ఈ లొకేషన్లో మనకేంటంటే రకరకాల పళ్ళు, పూలు, చెట్లు, ఒక 6 ఎకరాల ఒక అడవిలోకి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అంటే సిటీ నుంచి పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. హైదరాబాద్లో కూకట్పల్లి మా ఇంటి నుంచి జస్ట్ 1.5 అవర్, మ్యాక్సిమం 1.5 అవర్ లోపల ఈ ప్రాపర్టీలోకి వచ్చేసేయచ్చు. అండ్ వీడియో లెంతీగా అవుతుంది. మధ్యలో ఎక్కడ కూడా మీ నెంబర్కి మీరు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. జస్ట్ ఎండ్ దాకా చూసిన తర్వాత మాత్రమే నాకు ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తేనే ప్రాపర్గా మీరైనా నన్ను అడగగలుగుతారు, ప్రాపర్గా నేనైనా మీకు చెప్పగలుగుతాను. కాబట్టి మధ్యలో కాల్ చేయకండి, ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ లొకేషన్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. మీకు లొకేషన్ కావాలంటే ఖచ్చితంగా నాతో పాటు రావాల్సిందే, మనము కలిసి ఇక్కడికి రావాల్సిందే. కానీ మీ టైము నా టైము సెట్ చేసుకొని రావాల్సిందే. కానీ నేను మీకు లొకేషన్ పంపించడానికి లేదు, మీరు డైరెక్ట్గా రావటానికి లేదు. ఇది ఈ ప్రాపర్టీ ఓనర్ పెట్టిన ఫస్ట్ రూల్. కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూసుకొని ఆ తర్వాత మీరు నాకు కాల్ చేయండి. అండ్ ఆ తర్వాతనే మీరు ఈ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ 6 ఎకర్స్ ఈ అడవిలో ఒక మంచి పళ్ళ తోటలో అండ్ ఈ ఎంజాయ్ చేయబోతున్నాం. సో ఈ 6 ఎకర్స్ వీడియోకి లెట్స్ గో. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి తిమ్మాపూర్ అనే విలేజ్ దగ్గర ఉన్నాను. అండ్ ఈ తిమ్మాపూర్ వచ్చేసి నర్సాపూర్కి ఒక 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నర్సాపూర్ అంటే మనకి హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే హైవేలో ఉంటుంది అనమాట. సో ఈ 6 ఎకర్స్ ప్రాపర్టీ కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటూ వెళ్దాము. అండ్ ఇదంతా కూడా ఇదంతా రోడ్డుకి డివైడ్ చేసి పెట్టారు. ఈ రోడ్డుకి 2 సైడ్స్ ఇదంతా కూడా కొబ్బరి చెట్లు వేసి పెట్టారు. అండ్ కొబ్బరి చెట్లతో పాటు శ్రీగంధం చెట్లు కూడా వేశారు. అండ్ శ్రీగంధంతో పాటు ఈ సర్వి చెట్లు కూడా వేసి పెట్టారు అనమాట. ఇదంతా కూడా టేక్ అంటే మనకి కన్స్ట్రక్షన్లో యూస్ చేసుకునే చెట్లు అనమాట. అండ్ లోపల మనము చూస్తే ఈ చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి, అంటే క్రాఫ్ట్కి కూడా వచ్చినాయి. ఈవెన్ శ్రీగంధం చెట్లు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో మాత్రం ఇవి చిన్నగా ఉన్నాయి, మిగతా అంతా కూడా కంప్లీట్గా క్రాఫ్ట్కి దగ్గరలో ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ 6 ఎకర్స్ అంతా కూడా ఒక న్యాచురల్గా చేస్తున్న ఆర్గానిక్ ఫార్మింగ్ అనమాట. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే నెవర్ డేస్ ఎవరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయట్లేదు. అండ్ ఈ 6 ఎకర్స్ మనం ఇంతవరకు హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టూ ఎన్ని ప్రాపర్టీస్ చేసామో అన్ని ప్రాపర్టీస్ కంటే కూడా కంప్లీట్గా భిన్నంగా ఉండే ప్రాపర్టీ. సో ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డుకు ఉంటుంది. మనం ఒకసారి బయటకు వెళ్ళిన తర్వాత ఆ బ్లాక్ టాప్ రోడ్స్ అవన్నీ నేను చూపిస్తాను. అండ్ 6 ఎకర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచే మనకి పళ్ళు, పూలు అనేవి మొదలైపోతాయి అన్నమాట. సో రోడ్డుకి ఇటు సైడ్లో మనం ఆల్రెడీ అక్కడి నుంచి వచ్చాము. ఇదంతా కూడా ఫుల్గా కొబ్బరి చెట్లు అండ్ ఈ చెట్లన్నీ చూసాం కదా. ప్రతి ప్లేస్లో ప్రతి చెట్టు ఉంటుంది. అండ్ ప్రతి ప్లేస్లో ప్రతి చెట్టు ఎందుకు ఉంటుందంటే స్టార్టింగ్ డే 1 నుంచే కూడా ఇది ఒక ప్లానింగ్గా చేసిన ప్రాపర్టీ అన్నమాట. అంటే ఈ తోట అంతా కూడా, ఈ 6 ఎకర్స్ అంతా కూడా రేపొద్దున రియల్ ఎస్టేట్ లాగా
ఫామ్ హౌస్కి డివైడ్ చేసి అమ్మటానికి పనికొచ్చేలాగా చేశారు, లేదంటే ఒక నేచర్ లవర్స్ నేచర్ లవర్స్కి కావాల్సిన అన్ని పండ్లు పూలు ప్రతి చెట్టు ఇక్కడ ఉండేలాగా ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ చేశారు. సో ఒకవేళ బిల్డర్స్ తీసుకుంటే వీళ్ళంతా కూడా ఏం చేశారంటే దీన్ని మొత్తం ప్లాటింగ్ చేసేసి ఇది కూడా పెట్టేసి ఉంచారనమాట. డిమార్కింగ్ చేశారు ఆర్ఆర్ రోడ్స్. అండ్ ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ 12. అంటే ఇక్కడ దాదాపు ఒక 13 యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఈ 13 యూనిట్స్లో కూడా ప్రతి ప్లేస్లో ప్రతి యూనిట్లో ప్రతి 10 గుంటాస్కి అన్ని చెట్లు కవర్ అయ్యేలాగా చేశారు. అండ్ ఇప్పుడున్న మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి ఇది ఒక 3 గుంటాస్లో కట్టిన ఒక బంగ్లా. ఈ బంగ్లా ఏంటంటే పైనంతా డబల్ బెడ్రూమ్, కిందంతా కూడా వాచ్మెన్ రూమ్ అండ్ ఆల్సో ఒక స్టోరేజ్ రూమ్. అండ్ ఇదంతా కార్ పార్కింగ్కి షెడ్. అండ్ ఇదంతా కూడా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఒక పెద్ద రోడ్డు వస్తుంది. అండ్ దీనికి ఏంటంటే ప్రాపర్టీకి 2 సైడ్స్ రోడ్ వస్తుంది అనమాట, 2 సైడ్స్ రోడ్ కార్నర్. అండ్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి ఈ రోడ్లో ఉన్న అటు సైడు ఇటు సైడు ఏమేమి తోటలు ఉన్నాయి, ఏమేమి పంటలు ఉన్నాయి, తర్వాత మనకి ఇక్కడ వచ్చే ఫ్రూట్స్ ఏంటి, ఆ ఫ్రూట్స్ తోటి వచ్చే ప్రాఫిట్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకుందాము. అండ్ ముందుగా చూసుకుంటే ఇది ఒక ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ గురించి మనం తర్వాత డీటెయిల్గా చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం ఈ రోడ్డు అంటే 6 ఎకర్స్ ఈ ల్యాండ్ ఎలా ఉంటుందంటే ఈ 6 ఎకర్స్ కూడా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అంటే విడ్త్ తక్కువ ఉంటుంది అండ్ డెప్త్ ఎక్కువ ఉంటుంది. అండ్ అవుట్ సైడ్ రోడ్డు ఉంటుంది అనమాట. సో రోడ్డుకి స్ట్రైట్గా అండ్ ఇంటర్నల్గా కూడా ఒక స్ట్రైట్ రోడ్డు వేసి ఇదంతా కూడా 2 సైడ్స్ ప్లాట్స్ లాగా డివైడ్ చేసి పెట్టారు. అంటే ఇటొక 10 గుంటాస్ ఇటొక 10 గుంటాస్ ఇటొక 10 గుంటాస్ వచ్చేలాగా డివైడ్ చేశారు. అండ్ ఈ డివైడ్ చేసిన దాంట్లో ప్రతి చోట ప్రతి చెట్లు వేశారు. అంటే మనకి ఒక ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉండాల్సిన ప్రతి ఈ పండ్లు అంటే ఇవి మామిడి పండ్లు ప్రజెంట్ ఇప్పుడు సీజన్కి పండుతున్నాయి. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ 2 సార్లు కాపు వచ్చే మామిడి పళ్ళు కూడా ఉన్నాయి మన దగ్గర. అండ్ మనం ఇది చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఇదంతా కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన దానివల్ల ఇవన్నీ ఇట్లా పండిపోయినాయి. అన్నీ కూడా నిమ్మకాయలన్నీ కూడా ఇట్లా రోజుకి ఎన్నో నిమ్మకాయలు పడిపోతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు పడిపోతున్నాయి అంటే పడిపోయినాయి కూడా వీళ్ళు వదిలేస్తున్నారు. అంటే ఇవే మళ్ళీ కంపాస్ అయిపోయి మళ్ళీ దీన్నే ఎరువు కింద వాడుతున్నారు అనమాట. అండ్ లోపలికి వస్తే మనకి ఇటువంటి ఎన్నో ప్లేసుల్లో ఇది ఒక ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. నిమ్మ పండ్లే కాకుండా ఇది ఇక్కడ జామ పళ్ళు చూస్తే అసలు దీని సైజు అండ్ దీని ఇది చూస్తేనే అర్థమవుతుంది. మంచి మొక్క అండ్ మంచి పండు. నేను ఇక్కడున్న ప్రతి పండుని టేస్ట్ చేశాను. ప్రతి బొప్పాయి పండు కానీ, అరటి పండు కానీ, జామ పండు, మామిడి పండు ప్రతిదీ టేస్ట్ చేశాను. అంటే ఈరోజు టేస్ట్ చేయలేదు. నేను ఇది ఇక్కడికి రావటము మల్టిపుల్ టైమ్స్ వచ్చాను. దాదాపుగా ఒక 1 మంత్ నుంచి ఈ ప్రాపర్టీకి వస్తున్నా, అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నాను. అండ్ ఈ వచ్చి వెళ్ళటంలో చాలా రకాల ఫ్రూట్స్ అయితే నేను తిన్నాను. అండ్ ఇది వచ్చేసి వాక్కాయ అంటారు దీన్ని. ఈ వాక్కాయని కొంతమంది పప్పులో అట్లా వేస్తారు. అండ్ ఇది వచ్చేసి మలబర్ ఫ్రూట్ అంటారు దీన్ని. ఇవైతే 365 days కాస్తూనే ఉంటాయి. అండ్ మనకి ఏదన్నా మాల్లో కానీ లేకపోతే ఒక పెద్ద ఫ్రూట్ షాప్కి వెళ్ళినా కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి ఈ మలబార్ ఫ్రూట్స్ అనేవి. ఇది న్యాచురల్గా ఉన్న ఉసిరి, అంటే న్యాచురల్ ఉసిరి. ఇది రెగ్యులర్గా అంటే మనం ఆమ్లా పెద్దగా ఉంటాయి కదా అవి కాకుండా ఉన్న ఉసిరి అనమాట. అండ్ ఈవెన్ మామిడి పండ్లలో కూడా రకరకాల మామిడి పళ్ళు ఉన్నాయన్నమాట. ఇదొక రకం మామిడి పండు. సో దీంట్లో డిఫరెంట్ మామిడి పళ్ళు ఉన్నాయి. ఒక రకం కాకుండా ఇది జామ చెట్టు అండ్ ఇది నేరేడు చెట్టు. అండ్ మనం ఇంకా ఇప్పుడు స్టార్టింగ్లోనే ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఈ చెట్ల సైజులు చాలా పెరిగిపోతుంది. ఇదంతా ఇది బాదం చెట్టు అండ్ ఇదొక రకం మామిడి పండు. ఇట్లా చాలా రకాల మామిడి పళ్ళు ఉన్నాయి. ఈవెన్ మనకి సపోటా కూడా సైజ్ చూస్తే పెద్ద సపోటాలు ఉన్నాయి. ఇది ఇంకా చాలా చిన్న చెట్టు. నేను ఇంకా లోపల కొన్ని చెట్లు చూపిస్తాను. ఆ చెట్లకైతే ఇట్లా సపోటాలు ఫుల్
పెద్ద పెద్ద సపోటాలు ఫుల్గా కాసిన్నాయి అనమాట. ఇది రేగి చెట్టు. ఇది రేగి చెట్టు అంటే బేర్ అంటాం కదా, మన పెద్ద సైజు ఉండే యాపిల్ సైజులో ఉండే ఉసిరి రేగి పండు అనమాట. ఇది రేగి పండు. అండ్ ఇట్లా ఇవన్నీ చెట్లు కూడా ప్రతి ప్లేస్లో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ చూస్తే ప్రతి దగ్గర కూడా మనకి ఇట్లా అరటిపళ్ళు చూస్తే అరటిపళ్ళు, ఇది వచ్చేసి మనకి కూర అరటి. ఇటువంటి కూర అరటిలు చాలా ఉన్నాయి. అండ్ కూర అరటి పండ్లతో పాటు మన రెగ్యులర్గా తినే అరటిపళ్ళు కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మునగ చెట్టు. అండ్ మునగ చెట్టుతో పాటు ఇక్కడ పక్కనున్నది ఇది వాటర్ యాపిల్. ఈ వాటర్ యాపిల్ ఇది గ్రీన్గా ఉంది. ఇంకోటి మనకి పింక్ కలర్ వాటర్ యాపిల్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒక చోట కాదు. అండ్ ఇది వచ్చేసి చింత చెట్టు. నేను చెప్పాను కదా ఇంకొక 1-2 years కూడా కాదు, ఇది ఆల్రెడీ 4 to 5 years అవుతుంది ఇది. ఇంకా దీన్ని ఈ ఇయర్ ఎండ్కి ఒక 1 year లోపలే దీన్ని కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు కూడా అనమాట. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా అన్ని డిఫరెంట్ ఫ్రూట్స్. ఇది నేరేడు పండు. అండ్ ఒకసారి మనము లోపలికి వెళ్ళి ఇంకా చాలా డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ మామిడి పండు. అసలు ఒక వీడియో చేయటానికి ఒక లెంత్ సరిపోదు అనమాట. ఒక ఫుల్ లెంత్ వీడియో చేసినా కూడా మనకి ఇక్కడ కంప్లీట్ ఇది సరిపోదు. ఇది వచ్చేసి అనార్ ఇది. అండ్ ఇది కూడా ఇంకొక డిఫరెంట్ మామిడి పండు. సో మనము ఒక లైన్ లోపలికి వెళ్ళేసి వచ్చాము. ఒక లైన్ లోపలికి వెళ్ళేసి వస్తేనే ఎన్నో రకాల మామిడి పండ్లు చూసామన్నమాట. సో అదేవిధంగా మనకి ఎంటైర్ 6 acres ప్రాపర్టీ తిరిగితే అసలు ప్రాపర్టీ మొత్తం చూడటానికి టైమే సరిపోదు. ఒక డే మొత్తం తిరిగినా కూడా సరిపోదు. ఇది ఒక చిన్న అరటి పండ్లు. అండ్ ఇది కాకుండా ఇంకా ముందుకు వస్తే ప్రతి చోట మనకి ఎక్కడ చూసినా కూడా పళ్ళు కాయలు కాసే ఉంటాయి. ఎటు చూసినా కూడా ఇది పనస చెట్లు, అటు ఇటు పనస చెట్లు. ఈ పనస చెట్లు కూడా మనకి ఫుల్ కాపు వచ్చింది. అండ్ ఈ పనస చెట్టు వచ్చేసి చాలా ఫేమస్. ఇది అంటే ఎంటైర్ ప్రాపర్టీ మొత్తంలో చాలా టేస్టీగా ఉండే ఇది ఒక పనస చెట్టు. ఈ పనస చెట్టే కాకుండా మళ్ళీ ఇటు వస్తే మనకి ఇక్కడ ఈ శ్రీగంధం చాలా పెద్దగా అయిపోయినాయి. శ్రీగంధంతో పాటు ఇంకా చాలా టేకు చెట్లు ఉన్నాయి, అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట టేకు చెట్లు. ఈ టేకు చెట్లు, శ్రీగంధం చెట్లు, తర్వాత నేరేడు చెట్లు, ప్రతి చోట ప్రతి చెట్టు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను వీడియో ఎండింగ్ దాకా చూడండి, మిస్ కావద్దు అని చెప్పాను. ఎందుకు మిస్ కాకుండా చూడమని చెప్పానంటే ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద చెట్లు, చుట్టూ కూడా పెద్ద చెట్లు అండ్ సిట్అవుట్స్. ఇది ఒక సిట్అవుట్ అండ్ న్యాచురల్గా లుక్ వచ్చేలాగా కట్టిన సిట్అవుట్. అండ్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకొక న్యాచురల్గా చేసిన ఒక చెట్టు డిజైన్ అనమాట, ఎండిపోయి పడిపోయిన ఒక చెట్టు డిజైను. మనము యాక్చువల్గా అంటే విలేజెస్కి ఆనుకొని ఉన్నామన్నమాట. చుట్టూ విలేజెసే ఉంటాయి ఈ ప్రాపర్టీకి. ఎటు చూసినా కూడా అటు ఇటు ఆల్ సైడ్స్ 4 sides హౌసెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఐసోలేటెడ్గా ఉండదు ఇది. ఎటు చూసినా కూడా ఇల్లే ఉంటాయి, చుట్టూ చెట్లతో పాటు మనుషులు కూడా చుట్టూ ఉంటారనమాట. అండ్ నా వెనకాల కనిపిస్తున్నది ఇది ఒక ఆస్ట్రేలియన్ టేక్ అంటారు దీన్ని. ఈ ఆస్ట్రేలియన్ టేక్ చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది క్రాఫ్ట్కి వచ్చేసింది అనమాట. ఈ ఆస్ట్రేలియన్ టేక్ స్పెషాలిటీ ఏంటంటే మనకి గిటార్లు కానీ అంటే కాస్ట్లీవి పియానోస్ కానీ లేదంటే షిప్కి బాటమ్ పార్ట్లో యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇది ఆస్ట్రేలియన్ టేక్. ఇటువంటి టేక్ చెట్లు ప్రతి 10 గుంటాస్కి ఖచ్చితంగా ఇన్ని పర్టికులర్ చెట్లు అనిలాగా క్యాలిక్యులేషన్ లాగా పెట్టారనమాట. ప్రతిదీ ఇప్పుడు క్రాఫ్ట్కి వచ్చేసినాయి. మనం ఇట్లా రోడ్లో వెళ్తూ ఉంటే రోడ్డుకి ఇరు సైడ్లు కూడా ఈ 10 గుంటాస్ నేను చెప్పినవి ఇట్లా ఉంటాయన్నమాట, కంటిన్యూగా ఉంటాయి. అండ్ ప్రతి 10 గుంటాస్కి ఇట్లా ఒక కార్ పార్కింగ్ ప్లేసు, అండ్ ప్రతి 10 గుంటాస్కి ఒక ఇటువంటి సిట్అవుట్ ప్లేసు. అండ్ ఆల్సో మనకి ఈ ప్రతి 10 గుంటాస్లో ఈ డ్రిప్ సిస్టమే కాకుండా మనకి సపోజ్గా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే అంటే ఒక చిన్న ఫామ్ హౌస్ లాగా ఈ 10 గుంటాస్లో ఒక ఫామ్ హౌస్ లాగా చేసుకుంటే ఆ 10 గుంటాస్కి తగ్గట్లుగా వాటర్ సప్లై అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మాటల్లో మనం ఇక్కడ ఒక
వాటర్ యాపిల్స్ దగ్గరికి వచ్చాము. చాలా బ్యూటిఫుల్. అసలు ఎంత ఇక్కడ చూస్తే ఇటు కిందకు వచ్చి చూస్తే ఎన్ని వాటర్ యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్క చెట్టుకే ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ వాటర్ యాపిల్సే. సో ఇట్లాంటి చెట్లు అయితే అసలు లెక్కలేనన్ని ఉన్నాయి. అంటే ప్రతి 10 గుంటాస్కి మల్టిపుల్ చెట్లు ఉన్నాయన్నమాట ఇట్లా. అండ్ నా వెనకాల కనిపిస్తున్న పెద్దది టేకు చెట్టు, ఇండియన్ టేక్ అంటాం కదా. సో ఇండియన్ టేకు చెట్లు కూడా ప్రతి లైన్లో ఉన్నాయి, ప్రతి 10 గుంటాస్లో ఉన్నాయి. ఈ లైన్లో కూడా ఉన్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి, చాలా ఉన్నాయి. అండ్ కొన్ని టేక్ చెట్లు అయితే మనకి క్రాఫింగ్కి వచ్చేసినాయి అనమాట. ఇంత పెద్ద టేక్ చెట్టు ఇది. సో దీని సైజ్ కూడా చూస్తే అర్థమవుతుంది. దీని సైజ్ ఇది. సో ఇది ఇంకా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా అంతే క్రాఫింగ్ ఉంది. అండ్ దీంతో పాటు టేక్ చెట్లతో పాటు మధ్యలో అక్కడక్కడ మనకి వేప చెట్లు కూడా ఉన్నాయి. వేప చెట్లతో పాటు ఒక మిడిల్లో ఒక పెద్ద బూరుగ చెట్టు ఉంది. ఈ బూరుగ చెట్టు ఇప్పుడు ఆకురాలు కాలం, అంటే ఆటమ్ కదా, మొత్తం అన్ని ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ ఇప్పుడిప్పుడే చిగురిస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లోపల ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. ఇది బ్యూటిఫుల్ లొకేషన్లో ఇక్కడ ఈ లోపలికి వెళ్తుంటే ఈ పప్పాయి పండ్లు అయితే ఎంత స్వీట్ టేస్టీగా ఉన్నాయి. రీసెంట్గా నేను తీసుకెళ్ళిన పప్పాయి పండ్లు చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా తిన్నాను నేను పప్పాయి పండ్లు. జనరల్గా నేను పప్పాయి పండ్లు చాలా తక్కువ తింటాను, బట్ చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ న్యాచురల్గా కట్టిన ఈ అరుగు, అండ్ ఈ అరుగు కలరు, దీని ముగ్గులు, అసలు ఒక విలేజ్కి వచ్చిన ఫీలింగ్, అంటే ఒక రియల్గా ఒక ఫామ్ హౌస్కి వచ్చిన ఫీలింగ్. ఇది కూడా ఎంత పెద్ద టేక్ చెట్టు ఇది. దీని సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఈ టేకు చెట్టుకి అండ్ ఈ ఇది వచ్చేసి ఈత చెట్టు. ఈ ఈత చెట్టుకి టేకు చెట్టుకి ఇది ఉయ్యాల ఇది. సో ఈ రెండింటి మధ్యలో ఇట్లా ఉయ్యాలేసుకొని ఇంత ఇంత ఎండలో కూడా ఇంత న్యాచురల్గా ఇంత నీడలో ఉన్నట్లే ఉంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి మనకి డ్రాగన్ ఫ్రూట్స్. సో ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ఆల్రెడీ మనకి మొన్న సీజన్లో కంప్లీట్ క్రాప్ వచ్చింది. అండ్ అమ్మాం కూడా. ఇవన్నీ కూడా డ్రాగన్ ఫ్రూట్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంతా కూడా లాస్ట్ టైము అమ్మినవే కాపు వచ్చినప్పుడు. అండ్ ఇంకా కొంచెం లోపలికి వస్తే న్యాచురల్గా కట్టిన ఒక గుడిసె. అండ్ ఈ గుడిసెని సపోర్టింగ్ కూడా న్యాచురల్గా వచ్చిన ఒక వేప చెట్టుని సపోర్టింగ్ తీసుకొని చేసిన గుడిసె. అండ్ దీంట్లో ఒక చిన్న టేబుల్ లాగా చేసి అండ్ సిట్అవుట్ లాగా చేసి, ఇదంతా కూడా న్యాచురల్గా చేసింది అనమాట. అంటే చెక్కతోటి చేసిన ఇది. అండ్ దీంతో అండ్ బ్యాక్ సైడ్కి వస్తే అక్కడ ఎక్కడైతే పెద్ద పెద్ద చెట్లు కనిపిస్తున్నాయో, చాలా టాల్ ట్రీస్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా మహాగని చెట్లు అనమాట. సో ఈవెన్ మహాగని కూడా అదొక టేకు. మహాగని కూడా ఇప్పుడు మనకి క్రాఫ్ట్కి వచ్చింది. అండ్ సైజ్ చూస్తే తెలుస్తుంది. నేను ఒక మహాగని చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను దాని సైజ్ ఏంటి అనేది. ఇది మహాగని. అండ్ దీని సైజ్ చూస్తే తెలుస్తుంది, చాలా పెద్దగా ఉంది, చాలా ఉంది. సో ఇప్పుడు ఇది క్రాఫ్ట్కి వచ్చేసింది. ఇంక ఇది ఎక్కువ కాలము ఉంచలేము, దీన్ని కట్ చేసుకొని అమ్మేసేయాలి. అండ్ మహాగని చెట్లు కూడా ఎక్కడంటే అక్కడ రావు, ఎక్కడైనా చూసినా కూడా దీన పరిస్థితిలో ఉంటాయి. నేను చాలా కొన్ని ఈ ప్రాపర్టీస్లో అక్కడ చూశాను, కానీ ఇంత స్ట్రాంగ్గా ఉండి, ఇంత సాలిడ్ ఉండి, ఇంత బాగా పెరిగినాయి. అసలు మహాగని చెట్లు అమ్ముకుంటేనే చాలా మనీ వస్తుంది, ఎందుకంటే మహాగని చెట్లు అంత కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. అండ్ వేప చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది సపరేట్గా మన ప్రాపర్టీలో ఉన్న ట్రాన్స్ఫార్మ్. ఇది మనకి దారి అంతా కూడా రంగురంగుల వైట్ కానీ లేకపోతే డిఫరెంట్ కలర్స్ ఉన్న పూల చెట్లు అండ్ స్ట్రీట్ లైట్స్. ప్రతి చోట మనకి ఈ స్ట్రీట్ అంతా కూడా 60 వాట్స్ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ప్లేసెస్లో 90 వాట్స్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. చుట్టూ రోడ్డుకి చుట్టూ మనకి కొబ్బరి చెట్లు, పూల తోటలు. ప్రతి రోడ్లో కూడా మనకి కొబ్బరి చెట్లు, పూల తోటలు ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి రోడ్లో మిడిల్లో ఇటు సైడ్ ఈస్ట్ ఫేసింగ్ సెకండ్ గేటు. మనం వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ గేటు, ఇది సెకండ్ గేటు. అండ్ ఇక్కడ ఇది ఒక గజీబో అండ్ సిట్అవుట్ ఏరియా. దీంట్లోనే సిమెంట్ తోటే తయారు చేసిన ఒక మంచి సిట్అవుట్ గజీబో. అండ్ ఇక్కడ కూర్చుంటే న్యాచురల్గా మన తోటలో ఉన్న మన పళ్ళు అన్ని చుట్టూ పళ్ళ మధ్యలో కూర్చున్నట్లు ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా నిమ్మ తోటలు. ఈస్ట్ ఫేసింగ్ గేట్ ఇది. అండ్ ఈస్ట్ ఫేసింగ్ గేట్తో పాటు ఇక్కడ ఒక సెక్యూరిటీ రూమ్ కూడా ఉంటుంది.
అండ్ సెక్యూరిటీకి ఒక సపరేట్ పోర్టిగో, అండ్ ఇది సెక్యూరిటీ ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇక్కడ కూడా సెక్యూరిటీ బ్యాక్ సైడ్ కూడా ఒక సిట్అవుట్ ప్లేస్ లాగా ఉంది. మనకేమవుతుందంటే ఇప్పుడు ఈ 10 గుంటాస్ని డివైడ్ చేయడంతో పాటు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకు ప్లస్ పాయింట్ ఉందంటే డివైడ్ చేయడంతో మిడిల్లో రోడ్డు వస్తుంది, ఆ తర్వాత ఇట్లా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వచ్చినప్పుడు మనకి ఇదంతా క్లీన్ చేసుకోవడానికి, తర్వాత ఈ చెట్లకి సంబంధించిన పాదులు కానీ ప్రతి ఒక్కటి మెయింటైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో మనం 10 గుంటాస్ డివైడ్ చేసాడు కదా, ఇది మనకి పనికిరాదేమో, ఓన్లీ కమర్షియలే అనుకోవద్దు, ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అనమాట. అంటే ఈ తోట అనేది మనకి అమ్ముకోవడానికే కాదు, మనం సొంతగా ఎవరైనా అసలు ఈ తోటని ఇష్టపడే వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఫర్ ఎవర్ ఇక్కడ ఉంచేసుకోవచ్చు. అండ్ ఈ మలబార్ అయితే మనం ఎక్కడ చూసినా కూడా ఫుల్ కాపు కాసింది. ఇదేంటి 365 days కాస్తూనే ఉంటుంది మలబార్. అండ్ రోడ్డుకి ఇటు సైడ్ 2 సైడ్లు పూల తోటలు, కొబ్బరి చెట్లు, అండ్ ఇట్లా చూస్తే స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ లోపల దాకా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది, మధ్యలో అంతా కూడా గ్యాప్ లాగా ఉంటుంది. అండ్ ఈ లుక్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఆటమ్ అంటే మన ఆకురాలు కాలం, ఈ ఆకురాలు కాలంలోనే మనకి ఇంత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ లైట్స్ అన్నీ కూడా సోలార్ లైట్స్, మనం ఇంకా దానికి సపరేట్గా పవర్ యూస్ చేయని అవసరం లేదు. అండ్ ఈవెన్ మనకి మందారం కూడా చూస్తే ఎంత పెద్దగా పూసింది మందారము. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే న్యాచురల్గా పెంచడం అనేది, ఆర్గానిక్గా పెంచడం అనేది, వాటి వల్ల ఈ బ్యూటీ అనేది వస్తుంది. ఇది ఒక పోర్టిగో, ఆల్రెడీ మనం చూసాము. పోర్టిగో దాటి ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు, అండ్ ఇది ఒక పెద్ద బాదాం చెట్టు. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి 10 గుంటాస్కి ఒక స్పేసు అండ్ ఒక సిట్అవుట్ అండ్ వాటర్ కనెక్షన్ కూడా ఉంటుంది ప్రతి దగ్గర. అండ్ డిమార్కేషన్ ప్రతి చోట చేసి ఉంటుంది రోడ్డుకి 2 sides. అండ్ అటు కార్నర్లో ఇటు కార్నర్లో కూడా ఈ డిమార్కేషన్ చేసి ఉంటుంది. మనకి టోటల్గా ఎంటైర్ ప్రాపర్టీస్కి 4 బోర్స్ ఉన్నాయి. 4 బోర్స్లో మనం 3 బోర్స్ని ఈ తోటకి వాడుతూ ఉన్నాము. 3 బోర్స్లో ఇక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఇది బోర్వెల్. అండ్ సిస్టమ్ అంతా ఇటు సైడ్ ఉంది, ఇది వచ్చేసి పవర్ సిస్టము. అండ్ పవర్ సిస్టమ్తో పాటు ఇక్కడ కూడా ఒక సిట్అవుట్. అండ్ ఇదంతా కూడా వాటర్ స్టోరేజ్ అనమాట. సో మనకి 3 బోర్ల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇక్కడ వాటర్ని స్టోరేజ్ చేసుకొని ఇక్కడ నుంచి మనము డ్రిప్ సిస్టమ్కి డివైడ్ చేస్తాం అనమాట. ఇది ఇంకొక బోరు, ఇది వచ్చేసి డ్రిప్ సిస్టమ్. సో మనకి ఇక్కడ నుంచి అంతా కూడా డ్రిప్ సిస్టము డివైడ్ అవుతుంది. అంతేకాకుండా అక్కడక్కడ మనకి ఈ న్యాచురల్గా యూజ్ చేసే ఈ మోటార్స్, బోర్ మోటార్స్, డ్రమ్ములు, పైపులు, ప్రతిదీ అంటే మనకి దీంట్లో ఇక ఏమీ ఎక్కువ శ్రమ పెట్టిన అవసరం లేదనమాట. ఇది చెరుకు చెట్లు, షుగర్ క్యాన్. అండ్ ఈ 6 acres నేను చెప్పాను కదా ఇట్లా స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్ట్రైట్గా వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దీన్ని డివైడ్ చేసి ఇక్కడ ఒక పందిరిలాగా వేసి ఆర్చ్ పెట్టారనమాట. ఈ ఆర్చ్ దాటిన తర్వాత కొద్దిగా అప్పుకెళ్తాం మనము. అప్పుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక పెద్ద తోట. అండ్ ఈ తోటలో కూడా డిఫరెంట్ పళ్ళు, పూలు, అండ్ ఇవి వచ్చి మల్లెపూలు. అండ్ ఇవి ఇక్కడ కూడా చూస్తే మనకి ఎన్ని కనిపిస్తున్నాయి, ఇవన్నీ కూడా వాటర్ యాపిల్స్. సో వాటర్ యాపిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. నేను అంటే ఎన్నో తోటలలో వాటర్ యాపిల్స్ తిన్నాను, కానీ ఈ వాటర్ యాపిల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవి కూడా ఇదంతా కూడా వాటర్ యాపిల్సే. అండ్ ఇది వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అంటారు. స్టార్ ఫ్రూట్స్ నేను స్టార్టింగ్లో కొన్ని ఉన్నాయి, సో ఆ స్టార్ ఫ్రూట్స్ కూడా నేను చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి రామాఫలం, ఇది రామాఫలం చెట్టు. మందారం చెట్లు చాలా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా మనకి 2 sides ఇట్లా రోడ్ లాగా వేసి సిట్అవుట్లు. ఇదంతా బ్యూటిఫుల్ లాన్ లాగా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఇదంతా కూడా. ఇట్లా ఈ లాన్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, అండ్ 2 sides పెద్ద పెద్ద సపోటాలు అయితే అసలు ఎంత పెద్ద పెద్ద సైజెస్ వచ్చినాయి. ఈ సైజ్ చూస్తే తెలుస్తుంది ఎంత పెద్ద సపోటాలు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇది స్పెషల్గా
ఈ తోటని అమ్మటానికి ఎంకరేజ్ చేయడం గురించి చెప్పట్లేదు. న్యాచురల్గా ఆర్గానిక్గా పెంచితే ఇంత బ్యూటిఫుల్గా వస్తుంది అని. సో ఇవి మనకి కన్స్ట్రక్షన్లో యూజ్ చేసే బ్యాంబూస్ ఉంటాయి కదా, ఇవి బొంగులు అంటాం మనము. సో ఈ బొంగులు ఇవి కూడా ఆల్రెడీ క్రాఫ్ట్కి వచ్చేసినాయి అనమాట. ఇంక ఇవి కట్ చేసుకొని అమ్మేసుకోవచ్చు మనం. అండ్ చాలా టేక్ చెట్లు అయితే లెక్కలేనన్ని టేక్ చెట్లు ఉన్నాయి, కౌంట్లెస్. అసలు ఎన్ని ఉన్నాయి కౌంట్ కూడా లేవంట, కౌంట్ కూడా చేయలేదంట. అంటే కొన్ని కౌంట్ చేయరు జనరల్గా. అంటే అది ఏమవుతుందంటే ఈ కౌంట్ చేస్తే ఇదంతా లాభము, ఇంత లాభం వస్తుంది లాంటి ఫీలింగ్ వస్తుంది జనరల్గా ఎవరికైనా కూడా పెంచుకున్న వాళ్ళకి. కాబట్టి కొన్ని కౌంట్ చేయరు. అండ్ ఇక్కడ ఒక సిట్అవుట్ ఏరియా, ఇది ఒక సిట్అవుట్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎట్టుపోయినా కూడా ఇప్పుడు ఈ చెట్ల మధ్యలోకి వెళ్తే నిజంగా కూడా ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగే వస్తుంది. ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో ఇది మన సపోటా. సో నేను చెప్పినట్లుగా పెద్ద ఫారెస్ట్లోకి వెళ్ళిన ఫీలింగే. ఈ తోటల మధ్యలో ఇట్లా తిరుగుతుంటే కూడా పెద్ద మంచి ఫ్రూట్ తోటలో తిరుగుతున్న ఫీలింగ్. అండ్ ఇగో అసలు దీనికి ఆకులే లేవు కానీ గెల మాత్రం ఉంది. ఆకులన్నీ రాలిపోయినాయి కానీ అరటి గెల మాత్రం ఉంది. అసలు 6 ఎకర్స్లో నేను ఇప్పుడు దాకా చూసిన ఎన్ని చెట్లు, ఎన్ని అరటి తోటలు. అండ్ మనకేమవుతుందంటే ఇట్లా ఆ కార్నర్ నుంచి చూస్తే మనకి ఇటు సైడ్ చూస్తే ఇదంతా కూడా ఆ కార్నర్ నుంచి ఇటు చూస్తే ఒకసారి ఏమవుతుందంటే డివైడ్ చేసినట్లు తెలుస్తుంది అనమాట. 10 గుంటాస్ని ఇది 10 గుంటాస్ని డివైడ్ చేసిన ప్లేస్ ఇది. అండ్ ప్రతి ప్లేస్లో మనకి ఇట్లా వాటర్కి ఒక పైప్ పెట్టేసి ఉంచారనమాట. ఒకవేళ ఈ 10 గుంటాస్ని సపరేట్గా మనం అమ్మామనుకోండి, సపరేట్ చేసి అమ్మామనుకోండి, వాళ్ళు కూడా ఇక్కడ ఏదన్నా చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటే వాళ్ళకి సపరేట్ వాటర్ లైన్ కూడా రెడీ చేసి పెట్టారు. ఫుల్లీ ప్లానింగ్. అంటే ఇది ఒక రోజుతోటి ఒక మనిషి నార్మల్గా ఆలోచించి చేయలేదు. ఎవరైతే దీని ఓనర్ ఉన్నారో ఆయన డే 1 నుంచి ఇవన్నీ ఒక ఆలోచనతోటి చేసిన ఫామ్ అనమాట ఇది. అంటే అది ఫస్ట్ నుంచే డే 1 నుంచి ఆలోచిస్తేనే ఇవన్నీ చేయగలుగుతాం. అదర్వైజ్ ఏమవుతుంది, మనకి ఇంత ప్లానింగ్ అనేది రాదనమాట. అండ్ ఇంకా నేను దీంట్లో చెప్పని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి కంప్లీట్ డిస్క్రిప్షన్ నేను ఏం చేస్తానంటే ఒక ఫుల్ డిస్క్రిప్షన్ చేసి మీకు వాట్సాప్లో పంపిస్తాను. అందులో మనకి ఇందులో ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా ఇక్కడ ఈ నెంబర్కి మీరు ఒక వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే దాంట్లో నేను క్లియర్గా పంపిస్తాను అనమాట. అన్ని చెట్లు అన్నీ కూడా. అండ్ ఇంకా ఇదంతా డివైడ్ చేసి ఉంది, ఇక్కడంతా ఫెన్సింగ్ ఉంది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మనకి ఈ ప్రాపర్టీ అనేది స్ట్రైట్గా ఉండటంతో 6 ఎకర్స్ ప్రాపర్టీ. సో 6 ఎకర్స్ ప్రాపర్టీలో మనకి ఈ స్ట్రైట్గా ఉండటంతో రైట్ సైడ్ అంతా రోడ్డు. ఆ రోడ్డు అంతా, ఈ రోడ్డు ఇప్పుడు మనకి ఎండ్ దాకా ఎట్లా కనిపిస్తుందో మళ్ళీ ప్యారలల్గా బ్లాక్ టాప్ రోడ్ అనమాట. సో ఒక్కలే తీసుకోవడానికి కూడా అవసరం లేదు. సపోజ్గా ఒక 3 మెంబర్స్ అయినా తీసుకోవచ్చు. 2 ఎకర్స్ 2 ఎకర్స్ 2 ఎకర్స్, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకోవచ్చు. మీరు ఒక రియల్ ఎస్టేట్గా థింక్ చేస్తే ఇమీడియట్లీ ఈరోజు ఈ ప్రైస్లో తీసుకొని రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి హై ప్రైస్కి అమ్ముకోవచ్చు. హై ప్రైస్కి యాజ్ ఇట్ ఈస్గా మొత్తం అమ్మచ్చు, లేదంటే నేను చెప్పినట్లుగా 10 గుంటాస్కి అమ్మచ్చు అనమాట. సో హై ప్రాఫిట్ వస్తుంది. సో ఒకవేళ మీరు దీన్ని 2 ఎకర్స్ 1 ఎకరు అండ్ 10 గుంటాసు 20 గుంటాసు 30 గుంటాస్ ఇట్లా మీ కెపాసిటీని బట్టి మీరు ఏదన్నా తీసుకోవాలనుకుంటే కూడా నాకు చెప్పండి. ఇంత బ్యూటిఫుల్ తోటని సొంతం చేసుకోవాలనుకుంటే మీరు మొత్తంగా ఒక్కలే మీరు తీసుకోలేకపోయినా కూడా మీరు నాకు చెప్తే నేను మీకు ప్రైస్ ఇస్తాను. ఆ ప్రైస్ చెప్పిన తర్వాత మీకు నచ్చితే గుంటాస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం హోల్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా కొనుక్కుంటే వాళ్ళు గుంటాస్ లాగా అమ్మితే మాత్రమే నేను మీకు ఇది గుంటాస్ లాగా ఇవ్వగలుగుతాను. అదర్వైజ్ ప్రస్తుతానికి 10 గుంటాస్ తీసుకోవటానికి ఓనర్ లోపలికి అలౌ చేయరు. ఓన్లీ టోటల్గా ఒక్కరు తీసుకోవటానికి మాత్రమే అలౌ చేస్తారు. ఒకళ్ళంటే స్ప్లిట్ చేసుకోవచ్చు, అంటే 2-3 మెంబర్స్ కలిసి తీసుకోవచ్చు. కానీ ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేస్తారు, ఒకటేసారి అమ్మేస్తారు.
అది ఆయన పాలసీ అనమాట. అదర్వైజ్ ఆయన ఈరోజు దీన్ని 10 గుంటాస్ లాగా అమ్ముకున్నా కూడా టోటల్ ప్రాఫిట్ అంతా కూడా తనకే వస్తుంది. కాబట్టి వాళ్ళు చిన్న చిన్నవి చేసుకునే ఓపిక లేక, టైం లేక, లేదంటే కొంత దీనిపైన ఇప్పటికే ఎవ్రీడే వస్తారు ఇక్కడికి. ఎవ్రీడే వచ్చి ప్రతిరోజు వచ్చి పనోళ్ళని పెట్టి పని చేపిస్తారు. పనోళ్ళు ఒక ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటారు. అండ్ మీరు ఒకవేళ తీసుకుంటే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించిన అన్నీ కూడా తను నేర్పిస్తారనమాట. ప్రతి స్టెప్ బై స్టెప్ మనకి ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒకసారి ఫామ్ హౌస్ కూడా పైకి వెళ్ళి చూసొద్దాము. సో ఫామ్ హౌస్ పైనుంచి చూస్తే మన 6 acres మొత్తం కూడా ఒక పెద్ద, నిజంగా కూడా ఒక ఫారెస్ట్ ఫీలింగే వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఈ మెదక్ హైవే అంటే నర్సాపూర్ దాటిన తర్వాత మనకి మెదక్ రాకముందు ఒక లొకేషన్ దాదాపుగా ఒక 1000 ఎకరాల పైన ఉంటుంది అనుకుంటా. ఈ చుట్టుపక్కల లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చుట్టూ కొండలు ఉంటాయి, మధ్యలో అంతా కూడా ప్లెయిన్ ల్యాండ్స్ ఉంటాయి. ఆ ప్లెయిన్ ల్యాండ్స్లోనే ఊర్లు ఉంటాయి. అండ్ లెక్కలేనన్ని చెరువులు ఉన్నాయి. ఇక్కడ చాలా లేక్స్ ఉన్నాయి. నేను ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లు తిరిగాను. ప్రతి ఊరికి నియర్ బై అయితే ఒక లేక్ ఉంటుంది. అండ్ మనకి కాళేశ్వరం కెనాల్ కూడా ఇటు సైడ్ నుంచే వెళ్తుంది నియర్ బై. వాటర్ సోర్స్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ సోర్స్. అండ్ నెక్స్ట్ మనకి త్రిబుల్-ఆర్ వచ్చిన తర్వాత త్రిబుల్-ఆర్ కూడా చాలా దగ్గర. అండ్ హైవేకి జస్ట్ 3 kilometers లోపల. ఈ లోపలికి వచ్చే ఈ 3 kilometers కూడా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు, సూపర్ రోడ్డు. అంటే సిటీ నుంచి, నేను కూకట్పల్లి నుంచి అయితే 1.5 hours ఇక్కడ ఉన్నాను. అండ్ మీరు దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ డిస్టెన్స్లు నేను మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. సో ఇప్పుడు ఒకసారి ఫామ్ హౌస్కి వెళ్ళేసి చూసేద్దాం. ఇది యాపిల్. అండ్ మనకి ఇక్కడ యాపిల్తో పాటు గ్రేప్స్ కూడా ఉన్నాయి. అండ్ అవకాడో కూడా ఉన్నాయి. ఇది స్టార్ ఫ్రూటు. సో ఏ ఫ్రూట్ చూసినా కూడా అన్నీ కూడా మంచి బిగ్ సైజే ఉన్నాయి అన్నమాట. ప్రతి మొక్క, ప్రతి ఫ్రూట్ కూడా మనకి సాధారణంగా చిన్నగా స్మాల్ సైజెస్లో లేవు. ప్రతిదీ బిగ్ సైజే. ఇది అంతా లాన్, సిట్అవుట్. అండ్ ఇక్కడ కొన్ని కూరగాయలు వేశారు, సొరకాయ, టమాటాలు అండ్ డిఫరెంట్ చిన్న కొన్ని కూరగాయలు వేశారు. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒకసారి ఫామ్ హౌస్ లోపలికి వెళ్ళి ఫామ్ హౌస్ ఎలా ఉందో చూసి పైనుంచి ఒక 360 degrees వ్యూ కూడా చూసేసి వద్దాం. సో మనకి ఈ ఫామ్ హౌస్ ఏంటంటే G+1. సో కిందంతా స్టోరేజ్ ఉంటుంది, తర్వాత గెస్ట్ రూమ్ ఒకటి ఉంది, అండ్ నెక్స్ట్ వాచ్మెన్ రూము, తర్వాత ఇంకొక 3rd గేట్. మనం ఇప్పటికీ ఒక 2 gates చూసాం కదా, 3rd గేట్. అండ్ ఈ 3rd గేట్ కూడా మనకి సీసీ రోడ్డే ఉందన్నమాట. అంటే ఒక సైడ్ అంతా బ్లాక్ టాప్ రోడ్, ఇంకొక సైడ్ అంతా సీసీ రోడ్ ఉంది. సో ఇప్పుడు మనం టెర్రస్ పైన ఉన్నాము. సో టెర్రస్ పైన అంటే ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక పార్టీ ఏరియా లాగా అరేంజ్ చేశారు. అంటే మనం ఒక చిన్న ఫంక్షన్ ఏదైనా చేసుకుంటే ఈవినింగ్ టైము దీనికి పైన, టెర్రస్ పైన కూడా దీనికి కంప్లీట్ టెంట్ వేసుకునేలాగా తయారు చేసి అండ్ ఇట్లా మనకి టేబుల్ లాగా పెట్టారనమాట. ఇది వాటర్ ట్యాంక్. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన ఎంటైర్ 6 acres, ఈ బ్యూటిఫుల్ 6 acresతో పాటు చుట్టుపక్కల ఉన్న 360 degrees వ్యూ కూడా చూపిస్తాను. ఎందుకంటే మనకి ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. ఇది మనకి ఆనుకొని ఉన్న విలేజ్, ఇదంతా విలేజ్. అండ్ మనకు ఆనుకొని ఉన్న సీసీ రోడ్. ఇది ఒక సైడ్ అంతా కూడా సీసీ రోడ్ వస్తుంది, ఎల్ షేప్ రోడ్డు. అండ్ అదంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా బ్లాక్ టాప్ రోడ్డు. ఆ వాటర్ ట్యాంక్ కనిపించే దగ్గర అదంతా బ్లాక్ టాప్ రోడ్డు. అండ్ ఇప్పుడు మనము స్టార్టింగ్లో చూసిన మన కార్ పార్కింగ్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ అనమాట. సో ఇది ఈస్ట్. ఇది సో ప్రాపర్టీకి ఈస్ట్ అంతా కూడా రోడ్డు ఉంటుంది, చాలా లెంతీగా. ఇది మన ప్రాపర్టీ ఇప్పుడు 6 acres. అసలు ఇట్లా చూస్తుంటే ఒక తోటను చూసినట్లు అనిపించలే నాకైతే. నిజంగా కూడా ఒక ఫారెస్ట్లో చూస్తున్న ఫీలింగే ఉంది. ఇది మన ఫారెస్ట్. అండ్ నెక్స్ట్ ఒకసారి కొద్దిగా దూరంలో చూస్తే అదంతా కూడా కొండలే, సరౌండెడ్ బై హిల్స్. అంతా కూడా చుట్టూ పెద్ద కొండలు. మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న విలేజ్ ఉంది. అండ్ ఈవెన్ మన ప్రాపర్టీకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఆనుకొని కూడా ఇక్కడ కూడా హౌసెస్ ఉన్నాయి. అండ్ అక్కడ వచ్చేసి తిమ్మాపూర్ విలేజ్ ఉంది. అక్కడ వాటర్ ట్యాంకు, తర్వాత ఫంక్షన్ హాలు, తోటలు, పొలాలు,
ఇవన్నీ కనిపిస్తున్నది అదంతా కూడా తిమ్మాపూర్ విలేజ్. అండ్ అదంతా కూడా సరౌండెడ్ బై పెద్ద పెద్ద కొండలే, అండ్ చుట్టూ ఎటు చూసినంత కొండలే. అండ్ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను పొద్దున 7:30కి ఇక్కడికి వచ్చాను. నేను 7:30 నుంచి నేను ఎన్నిసార్లు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా బర్డ్స్ అరుస్తూనే ఉన్నాయి కంటిన్యూగా. అసలు ఎన్ని బర్డ్స్ ఉన్నాయంటే ఈ చెట్ల మధ్యలో చాలా డిఫరెంట్ బర్డ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఎగురుతూ ఉన్నాయి. అసలు వాటి అరుపులు కానీ ఈ ప్లేస్కి వస్తే టోటల్గా డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అంటే ఒక రిసార్ట్కి వచ్చినట్లుగా అనిపించట్లేదు, ఒక ఫారెస్ట్కి వచ్చినట్లుగా అనిపించట్లేదు. సో డిఫరెంట్ ఫీలింగ్. ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇదంతా కూడా బాల్కనీ. ఇది బాల్కనీ, చాలా పెద్ద వైడ్ బాల్కనీ. అండ్ బాల్కనీలోంచి లోపలికి వెళ్ళి చూసొద్దాం ఏమేమి ఉన్నాయి. ఇది ఎంట్రన్స్. లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సోఫా సెట్, అండ్ ఇటు సైడ్ ఒక సిట్అవుట్, సెంటర్ టేబుల్. ఇది ఒక వాష్రూమ్ ఎంట్రన్స్. ఇది ఇక్కడ వాష్రూమ్ ఎంట్రన్స్ ఉంది విత్ గీజర్, ఎవ్రీథింగ్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇది ఒక బెడ్రూమ్. అండ్ బెడ్రూమ్లో ఏసీ కూడా పెట్టేసింది. అండ్ ఈవెన్ రూమ్ హైట్ చూసుకుంటే చాలా హైట్ ఉంటుంది రూమ్. ఇది అంటే రెగ్యులర్ హైట్ కాకుండా కొంచెం బాగా పెంచారనమాట. ఒక ఇన్వర్టర్ కూడా ఉంది మనకి. ఇది ఒక కిచెన్లో ఒక టేబుల్, టాప్, కౌంటర్ టాప్, కిచెన్ టాప్, స్టవ్, రిఫ్రిజిరేటర్. అంటే ఒక ఫ్యామిలీ వంట చేసుకోవడానికి అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇక్కడ విత్ సిలిండర్. ఇది మన ఫామ్ హౌస్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ సీసీ కెమెరాస్ సెటప్ అంతా కూడా ఉంది విత్ వైఫై. మార్నింగ్ 7:30కి వచ్చాము, 10:30 ఇప్పుడు టైము. హాఫ్ ఆఫ్ ది వీడియో ఇప్పటిదాకా షూట్ అయింది. సో ఇక్కడ దాకా చూసారంటే మీరు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి నిన్న ఒక రిక్వెస్ట్ అది. అండ్ ఒక లైక్ కూడా చేయండి. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ బ్యూటిఫుల్, ఈ అందమైన తోటకి యజమాని అంటే ఎంతో ప్రేమగా పెంచుకున్నారు అండ్ ఎలా పెంచారు కొన్ని వివరాలు అయితే మనం తీసుకుందాం సార్ దగ్గర. తనని నేను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సార్ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ దాకా మమ్మల్ని ఇన్వైట్ చేసి బ్యూటిఫుల్ తోట మాకు మా వీడియో మా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవడానికి ఎలా చేసినందుకు చాలా సంతోషం అండి. సార్ ఇది అంటే నా మనసులో మాట. నేను ఎన్నో తోటలు చూశాను సార్. నేను చూసిన అన్ని తోటల్లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సార్. మీకు తెలుసు, నేను ఒకసారి వీడియో తీయడానికి వచ్చి అబ్బో ఇది ఇట్లా తీసేది కాదని చెప్పి కూడా వెళ్ళిపోయాను నేను. సో నాకు చాలా నచ్చింది సార్. అసలు ఇంత బ్యూటిఫుల్ గా తయారు చేయడానికి రీజన్, ఎంత కష్టపడ్డారు, అవన్నీ ఒకసారి మీరు వివరించుకుంటూ మనం అట్లా తోటలో యాక్చువల్ గా మేము కోవిడ్ టైంలో ఆ లాక్డౌన్ లో ఉండి బోరు కొట్టి అసలు ఏదో ఒకటి బయటకు వెళ్ళి చిన్న గెస్ట్ హౌస్ లాగా కట్టుకుందాం, 1/2 ఎకరో 1 ఎకరో తీసుకుని అని మైనాబాదు, శంషాబాదు, చేవెళ్ళ అన్ని తిరిగినాక మాకు అప్ టు మార్క్ దొరకలేదండి. ఉంటే కాస్ట్లీ ఎక్కువ, లేకపోతే ల్యాండ్ మన రేంజ్ లో లేదు. మనం అనుకున్నట్టు ఫామ్ ల్యాండ్ అంటే ఈ ముందు హైదరాబాద్ సరౌండింగ్స్ మొత్తం చూసామండి. ఫామ్ ల్యాండ్ అంటే ఫామ్ ల్యాండ్ కాదు, అది ఒక వేస్తే శ్రీగంధం ఒక 8 లేదా 4 5 కుంటాస్ కి 8 మొక్కలు పెడతాం. అది నాకు నచ్చదా. ఫామ్ ల్యాండ్ ఎలా ఉండాలని చూపి లక్కీ దొరికింది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, కాకపోతే నిమ్మ, కొంచెం ఓల్డ్ కొబ్బరి, కొంచెం ఐరుండు, నేరేడు, సపోటా ఓల్డ్ ఉన్నాయి. ఈ మనం 4 years బ్యాక్ తీసుకుని ఎలా ఉండాలి అని మైండ్ లో స్కెచ్ గీసుకుని 3.5 4th year రన్నింగ్. 4th year రన్నింగ్. అంత ముందు 8th year రన్నింగ్ అండి. ఓల్డ్ అంటే టోటల్ గా 4 + 8 12 years అంటే 8th year రన్నింగ్ అనుకోండి. అందేమో 4th year రన్నింగ్ మనం తీసుకుని డెవలప్మెంట్ చేసింది. అంత ముందు 8th year రన్నింగ్ ఓల్డ్ మొక్కలు. అవి ఎక్కువ నేమును, నిమ్మను, కొంచెం నేరేడు 4, సపోటా 4 అలా. మిగతా అన్ని మన ఫ్రూట్ మనం పెట్టి వచ్చిన డెవలప్ చేసిన బిల్డింగ్, రోడ్లు, ఫార్మేషన్, ఎవ్రీథింగ్ రైట్ సార్ ఉండాలంటే. నిజం చెప్పాలంటే అందరికి శ్రీగంధము
ఎర్రచందనం క్రేజ్ లో ఉన్నారు జనాలు. అవునులేండి. అది నాకు నచ్చలేదు. కాకపోతే అవి కూడా పెట్టా. ఓకే. లాస్ట్ లో పెట్టాను. నాకు ముందు చెప్పను నేను. లాస్ట్ లో ఇవి కూడా ఉండాలి. జనాలు ఎలా ఉండాలంటే కష్టం. జనాలు అవి కూడా ఉండాలి. ఫ్రూట్ తో పాటు అవి కూడా పెట్టాను అని చెప్పాను అనమాట. శ్రీగంధంలో మహాగని, ఆస్ట్రేలియా టీకు, మలబార్ నేము ఉండే. ఇక మళ్ళీ నేచురల్ గా మన లోపల ఇండియన్ టీక్ ఉండదండి. ఇండియన్ టీకు మా ఎర్రచందనం కూడా 40 ఉన్నాయి. ఎర్రచందనం ఒక 40 ఉన్నాయి. సార్ ఇది నేను మీ తోటలో ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చూశాను సార్ నేను. అంటే బయట కూడా మనం జనరల్ న్యాచురల్ గా మేము కొనుక్కుంటుంటాము, టేస్ట్ చూస్తుంటాము. ఈ టేస్ట్ లో సార్ నిజంగా కూడా అంటే ఒక రోజు ఏమైందంటే నేను ఇక్కడ నుంచి ఒక పప్పాయి పండు తీసుకొని వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ బిఫోర్ డేనే నేను ఒక పప్పాయి పండు కొన్నాను సార్. అయితే నేను దాని టేస్ట్ కి దీని టేస్ట్ కి అసలు కొంతన లేదు, మ్యాచింగ్ లేదు సార్. అసలు అంటే చాలా చప్పగా ఉంది, ఇది చాలా తీయగా ఉంది. అంటే ఇంత స్వీట్ గా రావడానికి మీరు అసలు ఏం చేస్తారు? నేచురల్ ఆర్గానిక్ అండి. నేచురల్ గా ఎరువులు ఏంటి సార్? అంటే నేచురల్ అంటే మనం నేచురల్ గా ఇప్పుడు బొప్పాయి ఇచ్చింది నేచురల్ గా పండిట్టు, మామిడి నేచురల్ గా పండిట్టు, నో కార్బైడ్, సపోటా అంతే, ఏదైనా అంతే. అది నేచురల్ గా పెంచటం. నేచురల్ అంటే అది. దానికి వేసి ఎరువులు, పెస్టిసైడ్స్ ఓన్లీ ఆర్గానిక్, 100% ఆర్గానిక్. ఓన్లీ బొక్క పెట్టినప్పుడు మాత్రం సూపర్ ఫాస్ఫేట్ అని వేస్తాం. ఎందుకంటే ఏరు సిస్టమ్ కిందకి వెళ్ళి గులబారుద్ది అంతే. ఇంకా రెండు నో కెమికల్స్. న్యూట్రియంట్స్ అయినా ఎరువులైనా ఏదైనా ఆర్గానిక్. స్టార్టింగ్ లో పెట్టినప్పుడు మాత్రం కొంత మొక్క పెట్టినప్పుడు సూపర్ ఫాస్ఫేట్ కొంత వేస్తారు. కొంచెం ఇంతేనండి. మొక్కకి ఇంత వేస్తే ఏంటంటే ఆ ఏరియా లూజ్ అయ్యి ఏరు సిస్టమ్ భూమిలోకి వెళ్ళద్ది అంతే. దాని గురించి వేస్తాం. పిల్లాడు పట్టంగానే వ్యాక్సిన్ వేస్తారు చూడండి, ఆ టైపు అంతే. ఈ తర్వాత అన్ని మనం ఆర్గానిక్ పెండెరువు, జీవామృతం, ఆవు పేడ, ఆవు మూత్రము, శనగపిండి, పుట్టమట్టి. రీసెంట్ గా మా దాంట్లో పండిపోయిన ఫ్రూట్స్ నుంచి మళ్ళీ జ్యూస్ తీసేసి ఊరబెట్టి ఆ జ్యూస్ కూడా కలిపి మళ్ళీ వాటికి పెడతాం. కింద పెడతాం, పైన కొడతాం. నిన్న కొట్టుకోవచ్చు. బెల్లం, మంచి బెల్లం వేయాలి. బెల్లం వేసి బెల్లము, ఆవు పేడ, ఆవు మూత్రము, పొట్టమని కొద్దిగా. ఇప్పుడు మేము ఇది కూడా ఫ్రూట్స్, ఇది మా దగ్గర మిగిలిపోయిన ఫ్రూట్స్ అన్ని మళ్ళీ పిసికేసి జ్యూస్ ఫర్మెంటైన్ చేసేసి బెల్లం వేసేసి లోపల భూమికి పెడతాం, పైన పెడతాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తయారు చేసి వేస్ట్ డీకంపోజ్ అని ఒకటి ఉందండి. గోమూత్రం నుంచి తయారు చేస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. అది కూడా సేమ్ బెల్లం నీళ్ళలో పర్టైన్ చేసేసి కింద పెట్టవచ్చు, పైన కొట్టచ్చు. దాంట్లో కూడా బెల్లం కలిపేసి సీడ్స్. దాంట్లో పుట్టమండిలో ఇది అవసరం, ఓన్లీ గోమూత్రము బెల్లమే కలుపుతాం దాంట్లో వేస్ట్. వెరీ నైస్, వెరీ నైస్. యాక్చువల్గా ఇవన్నీ సిస్టమ్ తెలియదు. నేను కూడా ఎన్నో చోట్ల వెళ్తూ ఉంటాను, అట్టగాక చెప్తూ ఉంటాను నేను. అలాగా కంపెనీలు కొనండి అండి. ధరలే శుద్ధి అని, ధరలే అని అది ఉండే ఆర్గానిక్. అవి కూడా భూమిలో పెడతాం. వీటితో పాటు అవి కూడా పెడతాం. సరే, వీటి ఏమైనా కాంటాక్ట్స్ నాకు ఇవ్వగలుగుతారా? ఫ్యూచర్ లో నేను ఎప్పుడైనా అన్ని ఉంటాయి మా దగ్గర. ఆన్లైన్ తెప్పిస్తాం. కొన్ని ఒక్క వేస్ట్ డీకంపోజ్ మాత్రం బషీర్బాగ్ వెళ్ళి ఆ ఎస్టేట్ ఉంది, అది ఆ ఎస్టేట్ లోనే దొరుకుతాయి. అక్కడ తెచ్చుకోవాలి, బషీర్బాగ్ లో తెచ్చుకోవాలి. మిగతా మేము ఆన్లైన్ లో అలవాటు పడ్డామండి. అదే కాక స్టేట్ గవర్నమెంట్ ఇది ఒక ఆర్గానిక్ ఇది ఉంది, సూడోమోనాస్ ట్రైకోడర్మా. భూములు డ్రిప్ లో పెట్టేది, మొక్క పెట్టేటప్పుడు అది కూడా వేస్తాం. సూడోమోనాస్ అని పైన కొట్టేదండి. స్టేట్ గవర్నమెంట్ ఆర్గానిక్స్ అయ్యి అది సదాశివపేట నుంచి తెప్పిస్తాం. ముందు మేము తెచ్చుకునే వాళ్ళం. తర్వాత మేడం ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ మంచిగా పరిచయం అయింది, ఆమె కొరియర్ వేసేస్తుంది, నర్సరీ మా వాళ్ళు తెచ్చేసుకుంటారు. వెరీ నైస్. అది పైన కొట్టేవి కింద వేసి కూడా జనరల్ గా ఎంత కాలానికి ఒకసారి యూజ్ చేస్తుంది? వీక్లీ ట్వైస్ వన్స్ కంపల్సరీ పడుతుంది. వర్షాలు పడితే ట్వైస్, అంటే ఒక బలమైంది ఒక పెస్టిసైడ్స్ కంపల్సరీ స్ప్రేయింగ్ ఉంటుందండి ఎవ్రీ వీక్. లేకపోతే వీక్లీ వన్స్ కంపల్సరీ ఉంటుంది. మీరు వారానికి ఎన్ని రోజులు వస్తారు సార్ ఇక్కడికి? నేను 6 days వస్తానండి. సండే ఒక రోజు. ఫస్ట్ లో అన్ని రోజులు ఇచ్చేవాడిని. ఫస్ట్ డెవలప్మెంట్ స్టేజ్ లో 3 years ఫుల్ గా జనాలు, నేను సండే కూడా పండగ తప్పన వాళ్ళు బాధపడుతుంటే సెలవు ఇచ్చేవాడిని. ఈడ మొన్న కరెక్ట్ చెప్పాలంటే లాస్ట్ దసరాకే నా డెవలప్మెంట్ అయిపోయింది. అంటే ఎండింగ్
అదేలే. మళ్ళీ ఎక్స్ట్రా రీప్లేస్మెంట్లు అన్ని అయిపోయినాయి. ఒక స్టేజ్ కి వచ్చేసింది అంటే ఫైనల్ కూడా ఫస్ట్ 2 years బ్యాక్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ఇయర్ లాస్ట్ దసరాకి అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు డే టు డే మెయింటెనెన్స్, రీప్లేస్మెంట్ చేసుకోవటం, పైన పెస్టిసైడ్స్, ఆర్గానిక్, కింద ఫర్టిలైజర్స్ చూసుకోవటం అండి. అది అట్టగాడు కషాయం ఒకటి ఉందండి మీకు. అల్లము, ఎల్లుల్లి, వేపాకు, పచ్చిమిర్చి, నాటు పొగాకు, మట్టి కలిపేసి కషాయం చేసి అవి కూడా కొడుతూ ఉంటాం. అది కషాయం. అట్లా కాకుండా దశపత్రి కషాయం ఒకటి ఉందండి. అంటే దశపత్రి మా 20 రకాలు వేసారు సార్. మన దశపత్రి కాదు 20 పత్రి అన్నాడు మన మా సూపర్వైజర్. అన్ని గోమూత్రంలో అన్ని నానేసి డ్రమ్ములో 30 రోజులు ఇది చేసి దాంట్లో పుట్టమన్ను వేసి కుంకుడికాయ రసం కూడా వేస్తామండి. కుంకుడికాయ రసం ఇవి కూడా వేసేసి కలిసి టీర్స్ పెట్టి అవి కూడా కొడుతూ ఉంటాం. అది ఇదంతా చెట్టు పైన కొడతారా? ఈ చెట్టు పైన కొట్టేది కషాయాలన్నీ చెట్టు పైన కొడతాం. పూలో మాత్రం ఎప్పుడన్నా పసుపు. ఇదేంటి సార్ అంటే ఈ చెట్టు పైన ఇది కొట్టడం వల్ల అంటే మనకి వచ్చినా పోతే రాకుండా కూడా ప్రికాషన్ గా వేసుకోవచ్చు. అది పుట్టమన్ను దాంట్లో కూడా కలుపుతాం. ఇది కాబట్టి యాంటీ వైరస్ మన్ను కూడా మంచిది, బలమైంది. అది పుట్టమన్ను ఇస్తే అది రకమైన బలం కూడా మంచిది సాయిల్. తర్వాత ఇప్పుడు మీరు ఈ కాపుని ఏమన్నా సేల్ ఏమన్నా చేశారా? ప్రస్తుతానికి అయితే ఏం లేదండి, ఏం చేయలేదు. అసలు ఫ్రెండ్స్ కి వెరీ ఫస్ట్ లో బొప్పాయి అమ్మాము. అది నాకు బ్రెయిన్ కమర్షియల్ అవుతుంది, పైగా మాదేమో ఇంత కాస్తుంది. అతనేమో సార్ అంతా ఐటీ వాళ్ళు ఐసోలేట్ ఇంత కాయిదాలు అంటున్నారు వాళ్ళు అని నా ముందే అడిగాడు. సార్ ఇంతకాయ మేము తినలేము, డ్రెస్సింగ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తోపుకోండి వాళ్ళకి ఈ జనరేషన్ వదిలేరా మా దగ్గర పెద్దగా ఉంటే వదిలేయటం, ఫ్రెండ్స్ కి వాళ్ళకి ఇచ్చేయటం. అంటే కమర్షియల్ వేలు వెళ్ళకుండా. కమర్షియల్ లేదండి, పెట్టలో ఉడతలు పక్షులు తినాలి. మన రోజు ఏదో తీసుకెళ్ళి మాకు క్లోజ్ సర్కిల్ ఇస్తా ఉంటా. నిమ్మకాయలు, ములక్కాయలు, బొప్పాయిలు, మ్యాంగో టైంలో మ్యాంగో, వాటర్ ఇప్పుడు వాటర్ యాపిల్ చూసారు కదా, వాటర్ యాపిల్ అలా మన దాకా బ్లాక్ బెర్రీ అలా ఏదో ఒకటి మన దాంట్లోకి వస్తే ఎప్పుడు 360 days ఏమీ లేదంటే జామ, బొప్పాయి, నిమ్మ ఉంటుందండి. అసలు ఏమి లేదంటే అది ఖచ్చితంగా. ఇంకా వెరైటీ బర్డ్స్ అయితే అసలు ఎక్కడ చూసినా అది కిచెన్ వెరైటీలో మీకు చెర్రీ, అది ఇండియన్ చెర్రీ అని వాక్కాయ అంటారు. పాన్ లో ఎర్ర చూసాను. అది కూడా మన బౌండ్ల చుట్టూ కొన్ని 100 ఉన్నాయి. చాలా ఉన్నాయి, చాలా వేశారు మీరు. అంటే ప్రతి ప్లేస్ ని డివైడ్ చేసి చేశారు. అంటే మీరు చేసిన నా తృప్తి కోసం. అంత ముందు నేను బిల్డర్ని, కోవిడ్ టైంలో మా ఫ్రెండ్స్ పార్ట్నర్ చూసుకునేవాళ్ళు. ఈ 3.5 years బట్టి ఇదే నాకు ఒకరోజు ఆపైనా నాకు ఏదో ఉంటుంది. సార్ యాక్చువల్గా మనం స్టార్టింగ్ లో మీ పేరు చెప్పలేదు సార్. నా పేరు రామాంజనేయ చౌదరి అండి, అందరూ ఏఆర్ చౌదరి, సైన్ మామూలు చౌదరి గారు అంటారు. ఏఆర్ చౌదరి గారు, రామాంజనేయ చౌదరి అసలు. వెరీ నైస్ సార్, చాలా థ్యాంక్స్ అండి. ఒకసారి మనం ఈ లాస్ట్ దాకా వెళ్ళేసి మన పొల్ల మధ్య కొడతాం, ఎంగ వేసి చాలా రకాలు కొట్టే అడవిలో ఉండే పిట్టలు, కుందేలు, ఉడువులు, ముంగీసులు అన్ని మాతో పాటు ఉంటాయండి. అడవిలో ఉండే పక్షి జాతులన్నీ మా దగ్గర ఉంటాయి. దగ్గరే కదా వీడియోలో సార్ 2-3 సార్లు దీన్ని ఒక పళ్ళ అడవిలాగానే నేను ఫ్రూట్ ఫారెస్ట్, ఇది ఫ్రూట్ ఫారెస్ట్ మియాకి కాదు కానీ మాది ఆల్ట్రా డెన్సిటీ అండి. ఆల్ట్రా డెన్సిటీ కానీ తాటి కానీ ఆల్ట్రా డెన్సిటీ కన్నా టెక్నికల్ వర్డ్ లేదు ఇండియాలో. కరెక్ట్. అది మియాకి అని జపాన్ లో ఉంది. అది ఎకరంలోనే 10,000 మొక్కలు. కాకపోతే మాది ఆల్ట్రా డెన్సిటీ 10,000 పైన మొక్కలు మేము ఎప్పుడు లెక్క పెట్టలేదు. అదేలేండి సార్, బాగా పెరిగినాయి సార్, చాలా చెట్లు చాలా పెద్దగా పెరిగినాయి. మీరు చెప్పిన ఈ ఆస్ట్రేలియన్ టేకు, మల్బార్నేమో ఇది హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి, సరుగుడు హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్కి నెక్స్ట్ ఇయర్ హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. జనరల్ గా మీకు ఏమైనా ఐడియా ఉంది సార్? అంటే ఈ ఆస్ట్రేలియన్ టేక్ కాస్ట్ ఎలా ఉంటుంది? నాకు ఇండియన్ టేక్ అయితే తెలుసు. ఆస్ట్రేలియన్ టేక్ అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతం టన్ను 15,000 20,000 ఉందండి. 15-20 టన్ను కలపడితే వాళ్ళే తీసుకుంటారు. తర్వాత మల్బార్ నేమేమో కర్ణాటక వెళ్తాండి, ఎక్కువ ప్లేవుడ్ ఉంది కదా, ప్లేవుడ్ లో దీని పల్పుతో ప్లేవుడ్ చేస్తాం. యూట్యూబ్ లో వెళ్తే మా ఫోన్ బోల్ కనపడతాయి, వాళ్ళే వచ్చి కట్ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ సర్వీడ్ అంటే మన లోకల్ తెలుసు కదా, ఒక కన్స్ట్రక్షన్ బెల్. అది ఎందుకంటే శ్రీగంధం సపోర్ట్ 3 years ఉండాలి. అది మేము సర్వీడ్ పెట్టాం, అది అయిపోయింది. 3 years 4th year రన్నింగ్ కాబట్టి దానికి అవసరం లేదు, పేరెంట్ గా అవసరం లేదు. అది కూడా
అది హార్వెస్ట్ ఆన్లైన్ సార్ చాలా స్ట్రాంగ్ అయిపోయినాయి, పెద్దగా అయిపోయినాయి. సపోర్ట్ అవసరం లేదు, నీడులు పోతే ఓకే 4th year రన్నింగ్ కాబట్టి ఇంకా 4 years ఆగితే మెల్లగా కొన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. కట్ చేసేసే శ్రీగంధం కూడా, అది శ్రీగంధం ఆల్రెడీ ఇప్పుడు 4th year రన్నింగ్ అండి. 4th year రన్నింగ్ అంటే 7, 8 వెళ్తేనే దాని హార్డ్ వుడ్ వస్తుంది. 8 నుంచి 10 years కి వస్తే హార్డ్ వుడ్ వస్తుంది. హార్డ్ వుడ్ బట్టి కాస్ట్లీ అనమాట. ఇప్పుడు కిలో గవర్నమెంట్ అఫీషియల్ లెక్క ప్రకారం 15,000 to 20,000 ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే 10 years ఆగితే 50 kgs వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. నేను 25-30 kgs వచ్చినా చాలా నేను అనుకుంటా. ఆయలో ఒక ప్లాంట్ చాలా ఉంటాయి, 500 ఉన్నాయి. మహాగని 400 ఉన్నాయి. అదేంటంటే షిప్లు బాటం, కాస్ట్లీ ఫర్నిచర్, కాస్ట్లీ ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఇది ఉంది. రెడ్ గా ఉంటది కానీ రెడ్ ఇది ఉంటది కానీ అది కాస్ట్లీ వుడ్. అయ్యో 400 రెడ్ శాండిల్ కదా, రెడ్ గా ఉంటుంది ఫర్నిచర్. ఇదంతా మెయిన్ ఏంటంటే వాటర్ లో ఖరాబ్ అవ్వదు కాబట్టి బోట్లకి, ఫిషింగ్ హార్బర్లకి, షిప్పులకి వాటికి బాటం ఇదే వేస్తారు. అది మహాగని ఏ షాట్లు 400 మినిమం ఉన్నాయండి. శ్రీగంధం 500. మహాగని ఏజ్ ఎంత ఉంటుంది సార్ మన దగ్గర? అది కూడా 4th year రన్నింగ్. 4th year కొంచెం లాస్ట్ సబ్జెక్ట్ చాలా పెద్దగా కనిపిస్తుంది. అది ఇదండి అవన్నీ మహాగని కదా? లేదండి, మల్బార్ నేమో ఆస్ట్రేలియా అండి. మల్బార్ ఆ బ్యాక్ సైడ్ ఉన్నది ఏంటి సార్? అది ఇది ఆ బ్యాక్ సైడ్ పెద్దవి అది మల్బార్ నేమ్ అండి. మల్బార్ నేమో ఆస్ట్రేలియా. దీంట్లో మల్బార్ నేమ్ ఇంకా పెద్దవి ఉన్నాయి కానీ మీకు ఒకసారి మహాగని వీటికన్నా పెద్దవి ఉన్నాయి ఇంకా. ఇదే సార్ నేను అడిగేది. ఇది మహాగని. ఇది మహాగని. ఓకే, ఇది మహాగని. ఇవన్నీ మహాగని. రైట్, ఇది మహాగని. ఇది 4 years. ఇది 3rd year 4th year హైయెస్ట్ 4th year ఉన్నాయి. 3rd year 2 years నుంచి 4 year వరకు ఉన్నాయి. అది ఒక్కసారి అది 10 years అండి. 9-10 years. అది 4th year రన్నింగ్ ఆల్మోస్ట్. అది మహాగని వస్తే 10 years అయితే మంచి. ఇది నేమ్ ఏం నేమ్ అన్నారు సార్? ఇది మల్బార్ నేమ్. అవును, అది హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. మల్బార్ నేమ్ హార్వెస్ట్ చేసుకోవచ్చు. జనరల్ గా మల్బార్ నేమ్ దేనికి వాడతారు సార్? అది పల్ప్, ప్లేవుడ్ లు వాటికి వాడతారండి. దీని పల్పు ఎక్కువ కర్ణాటక వెళ్ళిపోద్ది, తీసుకెళ్ళిపోతారు. ఇదే మల్బార్ నేమ్. ఇది చుట్టూ బౌండరీస్ ఉంటాయి మీకు. ఇదేమో ఆస్ట్రేలియా అండి. ఇది ఆస్ట్రేలియా. ఇది అవన్నీ ఆస్ట్రేలియా. అవునవును, ఇది ఆస్ట్రేలియా. ఒకసారి లీవ్స్ చూస్తే అర్థమవుతుంది. ఇది ఆస్ట్రేలియా. దాంట్లో 2-3 వెరైటీలు ఉంటాయండి. అదొక వెరైటీ 2-3 వెరైటీలు ఉంటాయి ఆస్ట్రేలియా. అదొక వెరైటీ, ఇదొక వెరైటీ, అదొక వెరైటీ, అది కూడా ఆస్ట్రేలియా. ఓకే, బాగా పెంచారు సార్ వీటిని. చిన్నగా ఉన్నప్పటి నుంచి మీరు ఒక పద్ధతిలో పెంచితేనే ఇట్లా అవుతుంది. అంటే మీరు వారానికి 6 రోజులు ఎవరైనా వీకెండ్ లో అయితే వాళ్ళు అసలు ఇది ఇలా ఉంటే కావాలంటే కూడా కంటైనర్ హోమ్స్ కట్టుకుని ఎవరైనా తీసుకుంటే ఫర్దర్ గా మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దాం. ఎందుకంటే నేను డెవలప్మెంట్ అయిపోయింది చేసేది, డే టు డే ఆపరేషన్. అందుకే నేను మళ్ళా కొత్త తీసుకుని మళ్ళీ డెవలప్ చేయాలి. ఇప్పుడు కొండ ఎక్కేసాం అయిపోయింది, ఇంకా మళ్ళీ దిగాల్సిందే కదా. నేను డెవలప్మెంట్ 4 years పెట్టి. మీరు ఒక మాట చెప్పారు సార్, మీరు అంటే ఇంత ప్రేమగా పెంచుకున్న ఆడపిల్లల్ని పెంచుకున్నట్లు. అవును, తప్పదు. ఇక మరి ఆడపిల్లలు మరి పెళ్లి చేసి పంపుతున్నాం గట్టా. ఎందుకు మా కాళ్ళే అంటే జోకులు వేస్తారు, ఆడపిల్ల పిలుస్తున్నారు మావయ్య గారు ఎట్టా అంటే. మరి మీ డాడీ పంపలా మా ఇంటికి, అట్టాగే ఎవరో మంచి వాళ్ళని చూసి ఇద్దాంలే, మంచి వాళ్ళు దొరికితేనే ఇద్దాంలే అంటూ ఉంటారు. కరెక్టేలేండి సార్, పెంచుకున్నవి మంచి వాళ్ళ చేతిలోకే వెళ్ళాలని ఆలోచన. అదే ఎవరన్నా మంచి వాళ్ళు తీసుకుంటే మంచి పార్టీ ఉంటే అమ్ముదామండి. అంతేలేండి సార్. యాక్చువల్గా నేనే స్ప్లిట్ చేసి ఐటీ వాళ్ళకి అమ్ముదాం అనుకున్నా కానీ నేను రోజు హైదరాబాద్ నుంచి రావాలి, ఫిజికల్ స్ట్రెయిన్ అవుతుంది. కానీ ఎవరైనా మంచి వాళ్ళు దొరికి ఇచ్చేస్తే వాళ్ళు స్ప్లిట్ చేసి అమ్ముకోవచ్చు. అంతా రెడీ చేసి పెట్టాను. అది కూడా మంచి పార్టీ ఇది దొరికితేనే ఇదండి, లేకపోతే మన అదేం లేదు, అమ్మాలని లేదు. బాగుంది సార్ మీ ఆలోచన విధానము, మీరు చేసిన పద్ధతి చాలా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అంటే ఇది మాలాంటి వాళ్ళకి రాదండి. ఇది అది ఎంతో ఎక్స్పీరియన్స్, ఇంట్రెస్ట్, ఫుల్ ప్లెడ్జ్ ఉండాలండి. ఎవరైనా చేయొచ్చు కానీ ముందు ఇంట్రెస్ట్ ఉండాలా, ఫిజికల్ స్టామినా ఉండాలా. సార్ ఇక్కడ రాగానే బాగా స్మెల్ వస్తుంది. ఏంటి సార్? ఏ స్మెల్? ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ కాదు, ఇక్కడ ఏమన్నా ఉందా? ఇదే ఎరువులు, జీవామృతంలో ఇవన్నీ. జీవామృతంలో ఫ్రూట్లు నానేసేసేది ఇదే. ఇది వెళ్ళయ్యే షూట్ చేసుకోవచ్చు. జీవామృతం కాదు, జీవామృతం వేస్ట్ డికంపోజ్ పర్మనెంట్ పులో పెట్టేది అనమాట. అది
ఓకే ఓకే. దీంట్లో ఇది అది ఈ డ్రమ్ముల్లోనేమో పాడైన పళ్ళు ఇదైన పళ్ళు ఇళ్ళు చేస్తారండి. ఇట్లా వేసి దీన్ని మీరు పులవ పెడతారండి. వారు మినిమం 1 వీక్ పులవాలి. రోజు తిప్పాలన్నమాట. ఆవేలు కూడా అంతే అండి. జీవామృతం 1 వీక్ ఉంటది, వేస్ట్ డికంపోజ్ 1 వీక్ ఉంటది. ఓకే ఓకే, అర్థమైందండి. ఇది కూడా నేను ఇంకా అనుకుంటున్నాను ఇది వాటర్ కేమన్నా పెట్టారేమో. లేదు. సో దీంట్లో నుంచి అది అవుట్ తీసుకోవాలి. అట్ట వేసుకోవచ్చు కానీ మోటార్ పెట్టేస్తారు. మోటార్ పెట్టి డ్రిప్ కి జాయిన్ చేసేస్తారు. మోటార్ ఉంది కదా, దాంట్లో వేసేసి దాన్ని అదిగో డ్రిప్ చూడండి, డ్రిప్ లేదు దాన్ని జాయిన్ చేస్తారు. ఆ పార్ట్ మొత్తం వెళ్ళిపోద్ది. ఆ పూట ఇంకో పార్ట్ అవుతుంది అక్కడ పెట్టుకుంటారు. ఇదంతా సార్, ఇదంతా ఒక పెద్ద సిస్టమే ఉంది. అంత డ్రిప్ సిస్టమ్. రేపు పొద్దున కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ సిస్టమ్ చేయకపోతే మొత్తం పాడైపోతుంది కదా. మీరేమన్నా దానికి ఏమన్నా? లేదు, కంటిన్యూషన్. ఎవరైనా తీసుకుంటే మేము ట్రైనింగ్ ఇస్తాం కదా. మా వాళ్ళు సూపర్వైజర్ ఇక్కడ ఉంటాడు ఈ ఊరు. మేము వాళ్ళకి కూడా ట్రైనింగ్ చెప్తాం. ఏముందో 1 వీక్ 1 month లో అన్ని నేర్చేసుకోవచ్చు. అది అదే కొంచెం కష్టం. కెమికల్ కొడతామంటే ఆడే షాప్ ఆడు చెప్తాడు, కొట్టేస్తాడు, అయిపోద్ది. ఇదేంటే కొంచెం కష్టపడాలి, ఖర్చు ఉంటది. ఇప్పుడు నీమ్ ఆయిల్, ధర్ని శుద్ధి అయినా కొంచెం అవుట్ సైడ్ నుంచి తెప్పియాలండి. కొన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి ఆర్గానిక్. ఇది కొంచెం అంటే వీటికన్నా అంత రేట్ ఉండవు. మనం అవుట్ సైడ్ నుంచి తెప్పించుకుంటాం, మన న్యూట్రియంట్స్ మనం తయారు చేసుకుంటాం. అది కషాయాలు, పుల్ల మజ్జిగలు, జీవామృతులు, వేస్ట్ డికంపోజులు అన్ని మనం చేసుకుంటాం. దశపత్ర కషాయాలు, మామూలు కషాయాలు. ఒకసారి ఈస్ట్ ఫేసింగ్ గేట్ దాకా వెళ్ళేసి అక్కడ క్లోజ్ చేసేసుకుంటాం సార్. బాగుంది సార్, మొత్తానికైతే ఒక మంచి ప్రాపర్టీ ఈరోజు ఒక ఫుల్ ప్రాపర్టీ మీరు మా వ్యూవర్స్ కి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈ రోజుటి ఈ 6 acres తోట. సో దీన్ని ఏం తోట అనాలో, రిసార్ట్ అనాలో, లేకపోతే అడవి అనాలో తెలియదు. సో హోప్ఫుల్లీ మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంత పెద్ద వీడియో అండ్ ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. అండ్ ఆల్సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కానీ, లేకపోతే సేల్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఒకసారి నాకు ఈ నెంబర్కి కాల్ చేయండి. అండ్ మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను, సార్ యాక్చువల్గా చాలా క్లియర్గా ఉన్నారు. నచ్చితేనే అమ్ముతాను అంటున్నారు. అంటే ఇమ్మీడియట్లీ అమ్మటానికి లేదు, ఎవరంటే వాళ్ళు వచ్చి చూడటానికి లేదు. చాలా క్లియర్గా నచ్చితేనే అమ్ముతాను. సునీల్, నువ్వు తీసుకొచ్చిన వాళ్ళు మాత్రమే, నీతో పాటు మాత్రమే ఇక్కడ రావాలి. మీతో కాకుండా డైరెక్ట్గా ఎవరు వచ్చినా కూడా నేను ఎలో చేయను అని చెప్తున్నారు. కాబట్టి నేను లొకేషన్ పంపించడానికి లేదు. ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయండి. సో ఇది వీడియోని ఇటువంటి ప్రాపర్టీ ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. అండ్ ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీదేదన్నా తోట ఉందన్నా, లేకపోతే మీదేదన్నా ప్రాపర్టీ అమ్మాలన్నా కూడా ఒకసారి నాకు కాల్ చేయండి, లేదంటే మాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓన్లీ క్లియర్గా ఉన్న టైటిల్ క్లియర్గా ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే మనం చేస్తాం. సో దిస్ ఈస్ హౌ టుడేస్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సునీల్ సక్సేనా, HS Properties.